అలా ఫోన్ ఓపెన్ చేస్తే చాలు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ ఎందులో అయినా మొత్తం ఉసిరికాయ రెసిపీస్. ఈ సీజన్ లో బెస్ట్ గా అవైలబుల్ అయ్యే ఈ ఉసిరికాయ రెసిపీస్ అన్ని ఒక్కొక్కటిగా చూసే బదులు మొత్తంగా అన్ని నా వీడియోలో చూసేయండి ఇన్ ఆసమ్ లైఫ్ విత్ స్మయాకు. సో ఏ రెసిపీ చూసినా ఇది ట్రై చేస్తే బాగుండు, అదైతే బాగుంది, ఇదైతే బాగుంది అని అనుకుంటాం కదా. బట్ మీకోసం నేనైతే కొన్ని ట్రై చేశాను. సో నేను ట్రై చేసిన రెసిపీస్లో ఏది మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసేసుకోవచ్చో ఆ రెసిపీస్ అన్ని నేను మీతో షేర్ చేసేసుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి అందరికీ ది మోస్ట్ ఫేవరెట్ అయిన ఉసిరికాయ పచ్చడి. సో ఈ నిలువ ఉసిరికాయ పచ్చడి తెలియందేం కాదు అందరికీ. అయితే నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను ఉసిరికాయ పచ్చడి విత్ మెజర్మెంట్స్. సో మీకు ఆ రెసిపీ కావాలి అంటే కనుక డిస్క్రిప్షన్లో మీకోసం లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో జస్ట్ గో అహెడ్. ఉసిరికాయ పచ్చడి అత్తయ్య చేసే ద వరల్డ్స్ బెస్ట్ ఆమ్లా పికిల్ అని చెప్పొచ్చు. ఇంకొకటి వచ్చేసి అత్తయ్య గారి ఇంకొక రెసిపీ అనమాట. ఉసిరికాయల్ని రోట్లో క్రష్ చేసి దానిలోంచి సీడ్స్ మొత్తం తీసేసి వాటిలో పసుపు ఉప్పు కలిపి ఇలా అత్తయ్య గ్లాస్ జార్లో స్టోర్ చేసి ఉంచుతారనమాట. మరీ ముక్కలుగా ఉంచకుండా అత్తయ్య అయితే మళ్ళీ ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసి దాన్ని ఒక రోజు బయటే ఉంచేసి దానిలోంచి జ్యూస్ కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారు. సో దీన్ని మనం పులిహోర చేసుకోవచ్చు, లేదు పప్పులో వేసుకోవచ్చు, లేదు అంటే నేనైతే టొమాటో రసంలో మనం చింతపండు యూస్ చేసే బదులు దానిలో ఇది కొంచెం ఒక స్పూన్ వేస్తానన్నమాట. పులిహోర ప్రొసీజర్ అయితే ఇంకా మీకు తెలియందేం కాదు. జస్ట్ లైక్ మ్యాంగో పులిహోర మనం దీంతో కూడా పులిహోర చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో అందుకే నేను ఆ రెసిపీని కూడా నేను షేర్ చేయట్లేదు, మీకు తెలియందైతే కాదు కదా. ఇక్కడ నుంచి నా అసలైన వంటకాల గోల షురూ అయిపోయింది. అక్కడ ఇక్కడ చూసిన రెసిపీస్ అన్నిటినీ మిక్సీ పట్టేసి మీకోసం కొన్ని రెసిపీస్ని అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ది వెరీ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అయిన ఆమ్లా షాట్. ఇవి ఎలా చేయాలి తెలుసుకోవాలి అంటే నన్నైతే మీరు ఫాలో అయిపోండి. ఒక బౌల్ ఆమ్లా పీసెస్ని మిక్సీ జార్లో వేసేసుకొని ఒక గుప్పెడు పుదీనా, ఒక స్పూన్ జీలకర్ర అండ్ ఒక చిన్న ముక్క అల్లం, కావాలంటే ఒక చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసి బ్లెండ్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లంని అవాయిడ్ చేసి దానికి బదులుగా హనీని యాడ్ చేశాను. సో ఇలా తేనె కలిపిన జ్యూస్ని ఒక చిన్న షాట్ మనం డైలీ తీసుకుంటే అది ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ జింజర్ అండ్ పుదీనా కూడా వేస్తాం కాబట్టి అది మన గట్ని కూడా క్లియర్ చేస్తుంది అండ్ దాని ఫ్లేవర్ వచ్చేసి సూపర్గా ఉందన్నమాట. అండ్ ఇంకొక రిఫ్రెషింగ్ రెసిపీ ఏంటో చెప్పనా, ఆమ్లాని లైట్గా క్రష్ చేసి సీడ్స్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఒక బాటిల్ 1/4 లెవెల్కి హనీ యాడ్ చేసి దానిలో చాప్డ్ గార్లిక్, జింజర్ పీసెస్ అండ్ దెన్ ఈ ఆమ్లా పీసెస్ని వేసి మిక్స్ చేసి పెట్టుకొని డైలీ మార్నింగ్ లేవగానే ఒక స్పూన్ తిని చూడండి. సీరియస్లీ రిఫ్రెషింగ్ టేస్ట్తో మన మార్నింగ్ స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం జింజర్ గార్లిక్ వల్ల మన బెల్లీ ఫ్యాట్ కూడా క్లియర్ అయిపోతుంది అండ్ ఆల్సో నాజియాగా ఉన్నప్పుడు ఇది బెస్ట్ టానిక్గా పనిచేస్తుంది. సరే ఇవన్నీ మేము ట్రై చేయలేము, మాకంతగా నచ్చదు అనుకునే వాళ్ళ కోసం అయితే ద మస్ట్ ట్రై రెసిపీ వచ్చేసి సాంబార్. యూజువల్గా మనం పప్పుచారు అంటే చింతపండు యూజ్ చేస్తాం, బట్ ఇక్కడ మనం ఉసిరికాయల్ని యూజ్ చేస్తున్నాం. దానికి ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. యూజువల్గానే మనకి సాంబార్కి ఎలా తీసుకుంటామో అవన్నీ తీసుకున్నాం. అండ్ నేను సాంబార్ పొడి కోసం కొన్ని మెంతులు, జీలకర్ర, పెప్పర్ని లైట్గా వేడి చేసి పౌడర్ చేశాను. అండ్ దెన్ ఇప్పుడు ఈ ఉసిరికాయని ఒక బౌల్లో తీసుకొని ఒక 2 టొమాటోల్ని కలిపి వాటర్ వేసి బాయిల్ చేసి ఒక 10 minutes బాయిల్ అయిన తర్వాత టొమాటోస్ని పీల్ ఆఫ్ చేసుకొని అండ్ ఈ ఉసిరికాయలు కూడా మనం క్రష్ చేస్తే సీడ్స్ని తీసేయచ్చు అనమాట. సో వీటన్నిటిని లైట్గా క్రష్ చేసుకొని మిక్సీలో బ్లెండ్ చేసి నేనైతే పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ దెన్ తర్వాత మనం ఒక కళాయి తీసుకొని ఆయిల్ వచ్చేసి మీ ప్రిఫరెన్స్, నేనైతే కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. యాజ్ యూజువల్గా మనం పప్పుచారుకి ఎలా అయితే తాలింపు వేస్తామో అలా తాలింపు వేసేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి ఫ్రై చేసుకొని కొంచెం పసుపు వేసిన తర్వాత అందులోనే మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసి అండ్ దెన్ దానిలోనే ఉసిరికాయ టొమాటో పేస్ట్ని కూడా వేసి బాగా మిక్స్ చేసి వాటర్ తగినంతగా వేసుకోవాలి. మనం చింతపండు పులుపు ఎలాగైతే టేస్ట్ చేసి చూసి వేస్తామో అలాగే చూసుకుంటూ సరిపడా వాటర్ని అయితే యాడ్ చేయాలి. తర్వాత నేను కారం, నేను దంచి పెట్టుకున్న ఈ సాంబార్ పౌడర్ని వేసి మిక్స్ చేసి ఒక 10 minutes మరిగించామంటే టేస్టీ ఉసిరికాయ పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ యాజ్ యూజువల్ మన రెగ్యులర్ పప్పుచారు ఎలా ఉంటుందో అలాగే ఉంది. అండ్ చింతపండు అవాయిడ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ముద్దపప్పు, ఆవకాయ, దానికి తోడు ఒక 2 రకాల ఫ్రైస్ అండ్ సాంబార్లోకి మంచింకి అప్పడాలు.
అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దేశీ ఘీ. దీనికి మించిన బెస్ట్ లంచ్ మెనూ ఇంకొకటి ఉంటుందా చెప్పండి? మా పిల్లలకైతే ఇది ద మోస్ట్ ఫేవరెట్ లంచ్ అని చెప్తాను. ఉసిరికాయలు మార్కెట్లో బై చేయగానే ఫస్ట్ అయితే పచ్చడి పెట్టేస్తాం, ఆ తర్వాత ఇలాంటి రెసిపీస్ అన్ని ట్రై చేస్తాం. కానీ ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన తర్వాత ఒక 5-6 డేస్కి అయితే ఉసిరికాయలు పాడైపోతూ ఉంటాయి. ఆమ్లాస్ని స్టోర్ చేసుకోవడానికి ఓన్లీ ఇప్పటి వరకు స్పైసీ రెసిపీస్ చూసాం. ఇప్పుడైతే ఒక బెస్ట్ స్వీట్ రెసిపీ, అది కూడా ఎక్స్క్లూజివ్లీ పిల్లల కోసం. నోట్ చేసుకోవడం మర్చిపోకండి, అంత బెస్ట్ రెసిపీ అన్నమాట. ఈ రెసిపీ అయితే మా మమ్మీ చిన్నప్పుడు మా కోసం చేసి పెట్టేవాళ్ళు అనమాట. ఇది ఇప్పటికీ నా మోస్ట్ ఫేవరెట్ అని అయితే నేను చెప్తాను. అయితే మా మమ్మీ చేసిన దానికి నేను చిన్న మోడిఫికేషన్స్ అయితే చేసి మీకోసం ఆమ్లా జామ్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అయితే నేను ఇక్కడ దానికి తోడు ఆరెంజ్ అండ్ క్యారెట్ని కూడా తీసుకుంటున్నాను. 1 బౌల్ ఆఫ్ ఉసిరికాయల్ని నేను ఇట్లాగా ప్రెషర్ కుక్ చేసి దానిలోని సీడ్స్ అన్నిటినీ తీసేసి ఇలాగా అన్నిటినీ పక్కన పెట్టుకున్నాను. వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని నేను బ్లెండ్ చేసుకున్నాను. సో ఫైనల్గా ఇంకొక బౌల్ ఆఫ్ క్యారెట్ని కూడా నేను జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఫైనల్లీ 1 బౌల్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్, 1 బౌల్ ఆఫ్ క్యారెట్ జ్యూస్ అండ్ ఒక బౌల్ ఆమ్లా పేస్ట్. ఇంకా ఒక కుకింగ్ బ్యాన్ తీసేసుకొని దానిలోకి ఆమ్లా పేస్ట్, క్యారెట్ జ్యూస్ అండ్ ఆరెంజ్ జ్యూస్ వేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత దానిలోనే నేను 2 బౌల్స్ ఆఫ్ పటిక బెల్లం పౌడర్ని అయితే యాడ్ చేశాను. అండ్ దెన్ ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ అల్లం రసం. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఆల్మోస్ట్ సగం బాయిల్ అయ్యేంత వరకు బాగా మరిగించాను. ఒక బౌల్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లవర్ పౌడర్ వేసి వాటర్లో మిక్స్ చేసి దాన్ని కూడా వేసి యాడ్ చేశాను. దీనివల్ల మనకైతే ఒక థిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. అండ్ దెన్ దీనిలో కొంచెం గీ యాడ్ చేసుకొని ఆల్మోస్ట్ గీ తేలేంత వరకు నేను ఆ మిక్చర్ని అయితే బాయిల్ చేశాను. ఇందులోనే ఒకవేళ మనం జెలాటిన్ పౌడర్ ఆర్ అగర్ అగర్ పౌడర్ని యాడ్ చేస్తే అది మనకి జెల్లీలా కూడా అయిపోతుంది. నేనైతే ప్రెసెంట్ జామ్ లాగానే యూస్ చేస్తున్నాను. సో ఇవి నేను మీకోసం ట్రై చేసిన ది మస్ట్ ట్రై ఆమ్లా రెసిపీస్. ఈ రెసిపీస్ లో మీకు ఏది నచ్చిందో నాకైతే కామెంట్స్ లో షేర్ చేసేయండి. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత ఏది మీకు బెస్ట్ గా అనిపించిందో అది కూడా నాకు షేర్ చేసేయండి. ఈ రెసిపీస్ ని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవన్నీ ట్రై చేసిన తర్వాత నేనైతే ఒకటి రియలైజ్ అయ్యాను, కుకింగ్ బ్లాగ్స్ చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి అని. మీరేమంటారు?